హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియన్ పోస్ట్ నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా 44,228 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా. గ్రామీణ డక్ సేవ జీడీఎస్ ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ షెడ్యూల్ వచ్చేసరికి స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఈ రోజు నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. నేను వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీడిఎఫ్ మొత్తం లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 15వ తారీఖు 7 నెల 2024 నుంచి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఓకే. 5వ తారీఖు 8 నెల 2024 అయితే లాస్ట్ డేట్ ఉంది. కరెక్షన్స్ వచ్చేసరికి ఒక 2 డేస్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. 6వ తారీఖు 8 నెల 2024 నుంచి 8వ తారీఖు 8 నెల 2024 వరకు అయితే ఇస్తున్నారు. ఓకేనా. సర్వీస్ కండిషన్స్ ఆర్ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెన్స్ అకామిడేషన్ గురించి ఇది ఆర్ నాట్ పేర్. ఓకేనా. అలవెన్సెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఓకే are holders of civil posts outside civil services of state. ఓకేనా. అంటే వాటి కింద సర్వీస్ ఇది సెంట్రల్ సర్వీస్ ఫ్రెండ్స్. ఇది 65 years of age సేవక్ షుడ్ హ్యావ్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ beside the allowances to be paid by government of adequate means of livelihood for himself and his family. ఓకేనా. అది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వస్తుంది ఇది ఫ్రెండ్స్. రెండు రకాలు అయితే జాబ్లు ఉన్నాయని చెప్పాను కదా పైన. ద జాబ్ ప్రొఫైల్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇంక్లూడెడ్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో. ఓకేనా. బీఓలో చేయాలి. ఐపీపీబీ ఇది. ఓకేనా. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు అంటే దాని అర్థం. ఓకేనా. ఆ 2 రకాల జాబ్స్ ఉన్నాయి దీంట్లో. ఈ జీడీఎస్ ద్వారా రిక్రూట్మెంట్ చేసే నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది. ఓకే. రెసిడెన్స్ అకామిడేషన్ విషయానికి వచ్చేసరికి ఇది కొన్ని ఇలా ఉంటుంది. నెక్స్ట్ విషయానికి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఫ్రెండ్స్. ఇది దీని యొక్క సేవలు అయితే కింది విధంగా చేయాల్సి ఉంటుంది. సేల్ ఆఫ్ స్టాంప్స్, స్టేషనరీ, అదే డెలివరీ ఆఫ్ మెయిల్, డోర్ స్టెప్ అలా చేయాల్సి ఉంటుంది. మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ బీయింగ్ ప్రొవైడ్ బై డిపార్ట్మెంట్ అండ్ ఆపరేటింగ్ వేరియస్ సర్వీసెస్ ఇన్ ది కస్టమర్ సర్వీసెస్ సెంటర్స్ సిఎస్సి ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే డెక్ సేవ ఫ్రెండ్స్. డెక్ సేవ విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్, లైన్ సబ్ పోస్ట్ ఆఫీస్, హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆఫీస్ ఆఫ్ రైల్వే మెయిల్ సర్వీసెస్ ఈచ్ అదర్. ఓకేనా. అన్నీ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ విషయానికి వస్తే రెసిడెంట్స్ అండ్ డెక్ సేవ ఆర్ రిక్వైర్డ్ టు రెసిడెంట్ విత్ ఇన్ డెలివరీ జ్యూరిస్టిక్స్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ హెచ్ఓ అండ్ ఎస్ఓ కాన్కర్డ్. ఓకేనా. ఎంప్లాయ్మెంట్ అండ్ అలవెన్సెస్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి బీపీఎం వాళ్ళకి 12,000 నుంచి 29,000 చిల్లర ఉంటుంది. ఏబిపిఎం అండ్ డెక్ సేవ వాళ్ళకి 10,000 నుంచి 24,000 వరకు అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఆల్ పోస్టర్స్ వచ్చేసరికి ఇదిగోండి ఏజ్ లిమిట్ ఈజ్ మినిమం ఏజ్ ఈజ్ 18, మ్యాక్సిమం ఏజ్ ఈజ్ 14 ఫ్రెండ్స్. ఓకేనా. సబ్జెక్ట్ టు రిలేషన్ యాజ్ పర్ సబ్జెక్ట్ పారా బిలో. ఓకేనా. కింద ఇచ్చాడు వాట్ ఈజ్ వాట్ అని. ఓకేనా. ఇది రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్, రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years ఇస్తున్నారు. ఓబీసీ వాళ్ళకి 3 years, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నో రిలాక్సేషన్ ఫ్రెండ్స్. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years. పీడబ్ల్యూ క్యాండిడేట్లో ఓబీసీ అయితే 13, పీడబ్ల్యూ క్యాండిడేట్లో ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. క్వాలిఫికేషన్ యాజ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇదిగోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th class సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు 10th standard విత్ పాసింగ్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కండక్టెడ్ బై ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకేనా. స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఎంగేజ్మెంట్ జీడీఎస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్కి ఈ నోటిఫికేషన్లో కొంచెం ఏదో ప్రత్యేకత ఇచ్చారు. అదర్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇదిగోండి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, యాక్యుడెక్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఓకేనా. అందరితో కలిసిపోయే విధంగా అట్లా ఉండాలి.
రిజర్వేషన్ వచ్చేసరికి ఇదిగోండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కన్ఫామ్గా అయితే దీంట్లో రిజర్వేషన్ ఉంటుంది. ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్ స్టూడెంట్స్ ఇది ఎనక్సరీ వీలో చదువుకోమంటున్నాడు. ఓకేనా. ఫిజికల్లీ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి పీడబ్ల్యూ వాళ్ళకి. ఓకేనా. అండ్ నెక్స్ట్ విషయం ఇదిగోండి ఫ్రెండ్స్ ఏపీఎం కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీస్ ఇదిగో ఓకే. ఇక్కడ ఈ పోస్ట్ ఇచ్చారు కదా బీపీఎం ఏబీపీఎం డెక్ సేవ వాళ్ళకైతే కేటగిరీ ఆఫ్ డిజేబిలిటీ సూటబుల్ ఫర్ జీడీఎస్ పోస్ట్స్కి లో విజన్ ఎల్వి ఇచ్చాడు. అండ్ డెఫ్ అండ్ హెచ్హెచ్ హార్డ్ హియరింగ్ వాళ్ళకైతే అవైలబుల్. ఓకేనా. 1 arm 1 leg వాళ్ళకి కూడా ఉన్నాయి. మల్టిపుల్ డిజేబిలిటీ వాళ్ళు కూడా అమాంగ్స్ట్ డిజేబిలిటీ ఏఏడి. ఓకే. ఇక హౌ టు అప్లై విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఇక్కడ ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డోంట్ వరీ. మీరు వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి మీరు అప్లై చేసేసుకోవచ్చు. సెలక్షన్ క్రైటీరియా వచ్చేసరికి ఇదిగోండి ద అప్లికేషన్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ఏ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా. ద మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఆన్ దిస్ బేసిక్ ఆఫ్ మార్క్స్. ఓకేనా. మీకు మార్క్స్ని బేస్ అయి ఉంటుంది. ఇదిగోండి యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ సబ్ పారా 3 in below, మార్క్స్ obtained in case any applicant applies with grades points instead of marks, his or application will be liable for cancellation. ఓకే. గ్రేడ్ 1కి గ్రేడ్ పాయింట్స్ వస్తే 10, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్ 9.5. ఓకే ఫ్రెండ్స్. ఇవి గ్రేడ్లు అండి. గ్రేడ్లు ఇవి ఆ గ్రేడ్ని బట్టి పోస్టింగ్ ఇస్తారు. ఇట్ ఈజ్ క్లారిఫై దట్ అండ్ conditions are not required to convert their points grade into marks and are required to అంటే ఈ పేరా హైలైట్లో ఉంది ఫ్రెండ్స్, అందుకని చదువుతున్నాను. ఓకేనా. ద డిపార్ట్మెంట్ వుడ్ హ్యావ్ ద liberty and sole right to include any additional criteria in case of the tie to determine the merit. The decision of the department shall be final. Okay na. Applications submitted without complete the data of rejected in case of application uploaded wrong document దానికి ఎనెక్సరీ చదువుకోమంటున్నారు. కమ్యూనికేషన్ ఆఫ్ సెలక్షన్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ అండ్ డాక్యుమెంట్స్ అది కూడా కావాలి. మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ ఆఫీసర్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంప్యూటర్ అథారిటీ ఆఫ్ రెస్పెక్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రైబల్ లోకల్. ఓకేనా. ఇవన్నీ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి. వెరిఫైయింగ్ అథారిటీ, ఎంగేజింగ్ అథారిటీ. When the verifying authority is itself neither the engaging authority for immediate superior to engage authority friends. Okay. And next విషయానికి వచ్చేసరికి ఇదిగోండి the candidate will be required to undergo the management formalities of joining within a period of 30 days of the date of reporting to EA which inter alia. When the verifying authority of engaging authority are same or the engaging authority is immediate subordinate to verifying authority. ఇదిగోండి మళ్ళీ హైలైట్లో ఉన్న చదువుతున్నాను. ద క్యాండిడేట్ వుడ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ఎంగేజ్మెంట్ ఫార్మాలిటీస్ ఆఫ్ జాయినింగ్ విత్ ఇన్ ఏ ప్రూఫ్ ఆఫ్ 13 days. ఓకే. 30 రోజుల్లో జాయిన్ అవ్వాలంటున్నారు. ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత జాయిన్ అవ్వకుండా ఎవరు ఉంటారులే ఫ్రెండ్స్. ఓకేనా. ఫెయిల్ టు turn up విత్ ఇన్ EAVA
అంటే ఇంపార్టెంట్ లేనని కొంచెం స్లోగా స్కిప్ చేస్తున్నాను. నేను స్లోగానే స్కిప్ చేస్తున్నాను, మీరు ఒకసారి చదువుకోవచ్చు ఫ్రెండ్స్, ఒకసారి వీడియో పాస్ చేసి, ఓకేనా. The important note, friends, is the candidate who have been dismissed, removed compulsory their government services, Grameen Dak Seva. The post is measure of penalty under the relevant conduction rule will be barred from applying. Annexary చదువుకోమన్నాడు ఫ్రెండ్స్. annexary ఉన్న selected candidates will be to submit an undertaking to the engaged authority regarding knowledge of computer cycling and having adequate means of livelihood, prescribed format refer to annexary at the time of engagement. annexary 1 ఫ్రెండ్స్, ఇది గ్రామీణ డక్ సేవ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ డివిజన్. ఇక్కడ కమ్యూనిటీ వైజ్ కొంచెం ద పోస్టర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ అప్లికేషన్స్. ఫర్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇదిగోండి ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ద అప్లికేషన్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. All important information including declaration of result of shortlisting, offer of provisional engagement, and would be sent on the registration mobile number and email only. Okay na. The department will not communicate within application any other form. Once the application registered, the same mobile number will not be allowed for any further registration of any other applicant. Okay, in case of any duplicate registration is found by altering the basic details, the condition of all such registration will be removed from the selection process. Okay, now understand this point everyone. Okay, the mobile number to verify other OTP, email through OTP, email ID to be verified through OTP, Aadhaar number is available. Okay, information about the board and year of passing. Okay, the next one is matriculation 10th examination, scanned photo in JPS IPEG format less than 50 KB. Okay, signature JPEG format less than 20 KB. Okay, now payment of fee vasham SC/ST PW candidates వాళ్ళకి no fees friends. ఓకేనా. ట్రాన్సాక్షన్స్ ఆల్సో మిగతా వాళ్ళు 100 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ ఎక్సెప్ట్ కేటగిరీ ఆఫ్ application may payment of the through any of the online mode payment using the link provided of payment. UPI also available through available payment or online applications selected of division and exercising reference, uploading the documents JPS IPEJ JPEG format also. Okay, recent photograph JPS IPEJ not exceeding the 50 KB. Signature also JPS JPEG not exceeding the 20 KB. Only 50 KB is taken in this website. Okay, selection of a verifying authority, windows for applications from corrections, and the next one is point is what is this, annexary 3, list of local languages for GDS engagement. This is also important. Andhra Pradesh Yanam Telugu local language as prescribed by Department of Postes. యానాము ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఉంటే సరిపోతుంది. అస్సాంలో అస్సాం హిందీ, దగ్గరలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. మనకి తెలుగు ఒకటే వస్తే తెలుగు ఒకటే, ఇంగ్లీషు మేఘాలయాలో ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్ వచ్చిన చోట ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. తమిళనాడులో తమిళ్ ఉంది, తెలంగాణలో కూడా పెట్టుకోవచ్చు మనం, ఎందుకంటే అక్కడ కూడా తెలుగే ఉంది ఫ్రెండ్స్.
ఓకేనా. ఉత్తరాఖండ్లో బెంగాలీ, హిందీ అట్లా ఉంది. ఓకేనా. వాట్ ఇస్ దిస్ అనెక్సరీ ఫోర్ ది అండర్స్టాండ్ రిమూవ్ డైల్స్. ఓకే. అనెక్సరీ ఫిఫ్త్ ఫార్మెట్ ఆఫ్ SC/ST సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్. ఇది అనెక్సరీ ఫిఫ్త్ ఇది ఫార్మెట్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొసీడ్ బై ద అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ OBC వాళ్ళకి. ఇది కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది టు బి ఎకనామికల్ కన్స్ట్రక్షన్ EWS, అది EWS వాళ్ళకి అండర్టేకింగ్. ఇది 6వ అనెక్సరీ ఏంటంటే అండర్టేకింగ్. ఇది డిక్లరేషన్ వచ్చేసరికి ఇది కూడా కావాల్సి ఉంటుందేమో, అడుగుతారు నాకు తెలిసి. అనెక్సరీ 8వది ఏంటంటే అది కూడా అండర్టేకింగే. ఇది కూడా అండర్టేకింగే ఫ్రెండ్స్. టాపిక్ ఎక్కడితో సమాప్తం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.